ఎప్పటికప్పుడు తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి ఈ కుట్రలన్నింటినీ. ఒకసారి నేను రవికిరణ్ గారితో మాట్లాడతాను. రవికిరణ్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. ఏం చెప్తారు రవికిరణ్ గారు? వైసీపీ ఏ రకంగా వ్యవహరించింది గత 5 ఏళ్లలో అందరికీ తెలుసు రాజధాని విషయంలో. మళ్ళీ ఇవాళ రాజధాని ఏదో పరిరక్షణ కమిటీ అని ఇంకేదో కమిటీ అని పేరు పెట్టుకొని వాళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటే సరే నిరసన వ్యక్తం చేశారు శాంతియుతంగా. అది ఉద్రిక్తతకు దారి తీయడానికి ఒక కారణం కూడా మళ్ళీ వైసీపీ నేతలే. వాళ్ళు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ జయమరావతి అని చెప్పమన్నారు. ఆ క్రమంలో వారికి కనీసం అలా పలకడానికి కూడా ఇష్టం లేనప్పుడు ఈ కమిటీల పేరుతో ఎందుకు వెళ్తున్నారనేది ఒక ప్రశ్న. ఏం చెప్తారు మీరు? కమిటీల పేర్ల మీద నవీన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి ఏబిఎన్ వీక్షకులందరూ నమస్కారం. కమిటీలు, దొంగ కమిటీల పేరు మీద ఎందుకు వెళ్తున్నారంటే, ఒక చక్కటి యజ్ఞం విశ్వామిత్రుడు గారు యాగం చేస్తుంటే రాక్షసులు ఆ యజ్ఞంలో రక్త మాంసాలు పోస్తారు దాన్ని రక్షించడానికి. అప్పుడు రాములు వారు వస్తారు. ఏ రకంగా ఆ రోజు విశ్వామిత్రుడు యజ్ఞ నిర్మాణానికి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు యుద్ధం చేస్తుంటే వైసీపీ పార్టీ రాక్షసుల్లా తయారయ్యి దాని మీద రక్తం పోసి దాన్ని ఏదో రకంగా ఆపించాలి. ఇటీవల కాలంలో వాళ్ళు మళ్ళీ ప్రపంచ బ్యాంక్కి లేఖలు రాశారు, మీరు డబ్బులు ఇవ్వద్దని. ప్రపంచ బ్యాంక్ చీకొట్టింది. అలాగే రకరకాల దేశాలకు కూడా లేఖలు రాశారు. సింగపూర్, రకరకాల దేశాలకు కూడా మెయిల్స్ పెట్టారు ఏం చేయొద్దని. సో ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళందరూ సహకరించనివ్వద్దు వద్దని చెప్పి రాస్తున్నారు. అయినా ఎక్కడ ఆగట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కూడా 2,500 కోట్లు రిలీజ్ చేసింది. అలాగే అమరావతి పనులు, అది ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎంపీ క్వార్టర్స్, అసెంబ్లీ అన్ని వేగంగా వెళ్ళిపోతున్నాయి. 2029 ఎన్నికలకి వెళ్ళే లోపు తప్పనిసరిగా మౌలిక వసతులను పూర్తి చేసుకుంటాం, రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు ఇచ్చి ముందుకు వెళ్ళి ప్రజల ఆశీర్వాదం మరోసారి కోరటానికి సన్నద్ధంగా ఉందో పనులు ముమ్మరంగా అవుతుంది. ఇది భరించలేకపోతుంది వైసీపీ. జగన్మోహన్ రెడ్డి గారు ఇది భరించలేక ఏదో రకంగా దీని మీద ఏదో పేరు మీద అమరావతి పరిరక్షణ అంట 100 ఎలికలు తిన్న పెళ్లి విభూతి రాసుకొని కాశీకి వెళ్ళిందట. గోముఖ వ్యాఘ్రాల్లాగా నిన్న అంబటి రాంబాబు గారిని పేరు నాని చూడాలి, గుండెలు బాగా చేసుకుంటున్నారు. అమరావతికి రైతులకి ఇంత అన్యాయం జరుగుతుంది, మేము వెళ్ళకూడదా, ప్రజాస్వామ్యం ఉందా లేదా అని ఊగిపోతాడు ఆయన. మరి మీరు 5 ఏళ్ళ పరిపాలన ఉన్నప్పుడు మరి ప్రజాస్వామ్యం ఏమైంది? అంబటి వారు ఎప్పుడు వెళ్ళారా మీరు? ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రైతుల దగ్గరికి వెళ్ళి మీ సమస్య ఏంటో నాకు చెప్పండి, నేను పెద్ద మనిషిని, నేను వెళ్ళి మాట్లాడతాను, జగన్మోహన్ రెడ్డి గారితో అనొచ్చు కదా. మరి ఆ రోజు ఏమైపోయారు? ఆ రోజు అమరావతి, ఆ రోజు శ్మశానమా, ఆ రోజు ఎడారా? ఈ రోజు ఎందుకు మాట్లాడారు? అదే రైతులు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని రమ్మని ఆహ్వానించారు. ఎవరు? రైతులట. ఝాన్సీ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, బుక్కి రెడ్డి గారు, రఘునాథ్ రెడ్డి గారు, వీళ్ళందరూ జగన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి చెప్పుకున్నారట రమ్మని. ఇది వచ్చి ఒక స్ట్రాటజీ, ఒక కుట్ర. 2015-16 నుంచి ఏ రకమైన కుట్ర చేస్తుందో వైసీపీ పార్టీ ఈ రోజు వరకు 10 ఏళ్ల తర్వాత కూడా అదే కుట్ర. ఆ రోజు కూడా 2017-18లో కూడా ఈ రకంగా కొంతమంది యువనన్న వాళ్ళని రెచ్చగొట్టడం, లేకపోతే కొన్ని చెరుకు తోటలో వాళ్లే కాల్పించేసి టీడీపీ వాళ్ళు చేశారని చెప్పి నెట్టేసి ఏదో రకంగా చేయటం, ఏ మసిపూసి మాడిగా చేసే విధంగా అక్కడ అమరావతిలో నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదు, నేనే చేస్తానన్నట్టు ఏదైతే గజకర్ణ కోకర్ణ టక్కు టమారా విద్యలు 2019 ముందు చేసి దొంగ దీక్షలు చేశారో అదే విషయం ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. అధికారంలో వచ్చినప్పుడేమో రైతుల్ని, మహిళలను కూడా చూడకుండా వాళ్ళ మీద విచక్షణారహితంగా దాడులు చేసిన వ్యక్తులు ఏ ఒక్కరోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించలేదు సరిగదా. ఈ రోజు గాయాలు చేసిన ఎవరైతే గాయాలు చేశారో వాళ్లే మళ్ళీ వెళ్ళి పరామర్శకు వెళ్తారా? ఇందాక మిత్రులు చెప్పినట్టు ఓ మర్డర్ చేసేసి ఆ మర్డర్ చేసేసి చనిపోయిన వ్యక్తికి ఇంటికి వెళ్ళి ఆ శవం మీద మన పాత సినిమా చూస్తాం, ఆ శవం మీద దండేటాకి వెళ్తుంటారు. రావుగోపాలరావు గారి క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ వెళ్తుంటారు దండేటాకి, నమస్కారం అమ్మా అని వెళ్తుంటారు. ఆ టైప్ లో వెళ్ళారు ఈ బ్యాచ్. ఎంత కండకాలం. పార్టీలో అవి జరిగాయి కదా, మీరు చెప్పిన ఆ సినిమాలో జరిగిన సీన్లు కూడా జరిగాయి. మరి అవి కూడా జరిగినాయి కదా. ఎంత దుర్మార్గం అంటే అందుకనే వీళ్ళని ఉండవల్లిలో ఉతికారేశారు. ఇప్పుడు రైతులు 5 ఏళ్ల పాటు న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పి పాదయాత్ర చేసిన ఏ ఒక్కరోజు ఎవరి మీద దాడి చేయలేదు. పైపెచ్చు వైసీపీ పార్టీ వాళ్ళే మా రాజమండ్రి దగ్గరికి వస్తే
మార్గాని భరత్ ఈ బ్యాచ్ అందరూ దాడి చేశారు. అటువంటి దాడులు ఏది సత్యకుమార్ గారు 2022-23లో ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి, అప్పుడు మా జాతీయ కార్యదర్శి, ఆయన అమరావతికి వచ్చి రైతులు పరామర్శించక వస్తే తిరిగి వెళ్తుంటే ఆయన కారు మీద విచక్షణారహితంగా దాడి చేశారు వైసీపీ నాయకులు. ఇలా దాడుల సంస్కృతి ఎవరికి ఉంది? వైసీపీ పార్టీకే ఉంది. ఎప్పుడు 5 ఏళ్ళలో ఎప్పుడైనా సరే రాజధాని రైతులు ఎప్పుడన్నా ఒక 10,000 మంది జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదకి వస్తే ఏం చేస్తారండి? ఆ రోజు వచ్చారు ఎవరన్నా? నిరసన శిబిరంలో కూర్చున్నారు, నిరసన తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? పరదాలు కట్టుకుని వెళ్ళిపోయాడు ఆయన. పరదాల మహారాణిలాగా వెళ్ళిపోయాడు ఆయన. ఎప్పుడు వెళ్ళాడండి? ఎప్పుడు దాడి చేశారా? చేయలే కదా. ఈ రోజు దాడి ఎందుకు కేసులు పెట్టారు కదా. ఇది కూడా వైసీపీ చేసిన పని. నిన్న జరిగిన దాని మీద ప్రభుత్వం తప్పనిసరిగా విచారించాలి. ఈ దాడులు చేసే సంస్కృతి వైసీపీ పార్టీకే ఉంది. ఈ బీపీ రేజ్ అవటం, ఫ్యాన్స్ బ్యాచ్, ఇదంతా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన బ్యాచ్, వీళ్ళు వైసీపీ వాళ్ళే ఉంటారు. ముసుగులో ఉన్నట్టు వైసీపీ తప్పనిసరిగా సీసీ కెమెరా ఫుటేజ్ అని తీస్తే గుడ్లు టమాటాలు విసిరేయటం సంతోషకరం. ఎందుకంటే ఇటీవల వెస్ట్ బెంగాల్ మనం చూస్తున్నాం, టీఎంసీ నాయకులు అభిషేక్ బెనర్జీ అందరినీ ఏ రకంగా గుడ్లతో టమాటాలతో కొడతారు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అకృత్యాలకి, దుర్మార్గమైన పాలనకి నిరసనగా కొట్టారు. దాంతో వాళ్ళు హెల్మెట్లు పెట్టుకుని వెళ్లాల్సి వస్తుంది బయట. ఆ రకంగా ఇక్కడ కూడా మీరు కనుక రాజధాని రైతు మీరు దుర్మార్గంగా చేసి రాష్ట్ర రాజధాని లేకుండా చేసి 3 రాజధానులు ఆటలాడి ఈ రోజు 3 రాజధాని తూచని చెప్పి మావిగారు అంటున్నటువంటి మీలాంటి దుర్మార్గుల్ని తప్పనిసరిగా కోడిగుడ్డు టమాటాలతో కొట్టి తీరాల్సిందే. అది ఏదైతే రాళ్ల దాడి జరిగిందో, పోలీసులు గాయాల పాలయ్యారో చాలా బాధాకరం. తొందరగా రికవర్ అవ్వాలి. ఏదైతే రాళ్ల దాడి అయితే ఏదైనా హర్షించో. సరే, ఒకటి రవికిరణ్ గారు, వారు కూడా శాంతియుతంగానే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా ప్రజాస్వామ్యంలో శాంతియుతంగానే నిరసన వ్యక్తం చేయాలని నేను కోరుకుంటున్నారు. రైతుల గురించి వాళ్ళు దాడి చేశారు అంటలేదు. ఎవరు చేసినా సరే అది ఐడెంటిఫై చేయాలి, తప్పనిసరిగా వాళ్ళని శిక్షించవలసిందే. అక్కడ వైసీపీ నేతలే కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. మొదట ఆ ఉద్రిక్తత కారణం కూడా వైసీపీ నేతలు అనేది చాలా స్పష్టంగా అనిపిస్తా ఉంది. వాళ్ళే ఉంటారు, వైసీపీ నేతలే ఉంటారు, కావాలని చేసినటువంటి కుట్రలో. ఒకసారి వంశీకృష్ణ గారితో మాట్లాడదాం. వంశీకృష్ణ గారు నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ నవీన్ గారు. ఏం చెప్తారు వంశీకృష్ణ గారు? నిన్న జరిగిన తర్వాత ఈ వ్యవహారం మళ్ళీ వైసీపీ నేతలు ఇవాళ ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు కదా, దీని అంతటికీ కారణం వారే, ఈ విషయాలన్నీ తెలుసు